రాజకీయాల ప్రస్తావనకొస్తే మీకు ఒక రాజకీయంగా కూడా ఒక జర్నీ ఉంది మీకు. అవును. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ పొజిషన్? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారని జనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీరు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? ద ఎందులో ఉన్నారు? నే నేను కన్‌ఫ్యూషన్‌లో లేదు గానీ పాలిటిక్స్ వెళ్తే అది పెద్ద పని. మేము వెళ్ళినప్పుడంతా మా పాకెట్ నుంచి డబ్బులు పెట్టామే గానీ మాకు ఒక రూపాయి ఎప్పుడు వచ్చింది లేదు పాలిటిక్స్ నుంచి. సో ఖర్చులే ఎక్కువ. సో అలాంటి పాలిటిక్స్‌కి వెళ్ళి కష్టపడి పని చేయాలంటే పెద్ద పని. ఈ సినిమా పెట్టుకుని చేయలేము. ఒకటి సినిమా చేయాలి, లేదు అది చేయాలి. అది పెట్టుకుని ఇది చేసామనుకోండి, మన డేట్స్ అన్నీ ప్రాబ్లం వస్తుంది, మనం సరిగ్గా చేయలేము. అది వద్దు అన్నది మేము అనుకున్న విషయం. సార్ ఇప్పుడు ఎవరు జీవిత గారు నేను ఇష్టపడిందే అండి అన్నీ. ఆవిడ ఊరికే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. సో శేషు సినిమా ఎవరు మంచి డైరెక్టర్ దొరకలే. నేను సరే జీవిత నువ్వే డైరెక్టర్, ఎందుకంటే జీవితకి ఆ టాలెంట్ ఉంది. మంచి సబ్జెక్ట్స్, మగాడు ఇంట్రొడక్షన్ సీన్ చేయాల్సింది డైరెక్టర్ మా మధు గారు ఫ్లైట్ మిస్ చేశారు. కానీ మాకు అక్కడ నేవీ వెసల్ మాకు పర్మిషన్ అప్పుడే. సో అదంతా జీవిత అక్కడ పెట్టి జీవితాన్ని చేశారు. మా మగాడు ఓపెనింగ్ సీన్ అంతా. సో అందులో నా అంటే నా నమ్మకం, అందువల్ల ఇది చేపించాను. జీవితం అంటే పాలిటిక్స్ ఇష్టం లేదు, నాకే ఇష్టం. నా ఇష్టం కొద్దీ కూడా తీసుకెళ్తా కదా, నాకంటే బెటర్గా మాట్లాడుతుంది. బెటర్గా మాట్లాడుతుంది అన్నదాని అంటే నేను చెత్తగా మాట్లాడతా, పక్కన ఎవరు ఉంటా మంచి పేరు వస్తుంది. అలా మంచి పేరు వచ్చింది జీవితకి. వచ్చి నిజం అలా మంచి పేరు వచ్చి ఆవిడే మీకంటే పాలిటిక్స్ ఫిట్ మీరు కాదు అన్నారు. ఇది సో మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. సరే.